తప్పించుకోవడానికి వాళ్ళు చేసుకుంటున్నారు. కేసు కూడా ఇద్దరి మీదే కట్టినారు. 10-15 మంది వచ్చింటే ఇద్దరి మీద కేసు కట్టినారు. ఈరోజు జగన్ సార్ వచ్చినప్పుడు చెప్పినాడు అందరి మీద కట్టిద్దామని. సార్ సీఎం అవుతాడు, అందరిని ఎమ్మెల్యే చేసుకుందాము, మనం అందరూ పోరాడదాం కలిసిగా. లింగమయ్య ఆత్మశాంతి కలిగేటట్లు లింగమయ్య కొడుకులను తమ్ముని భార్యను వాళ్ళందరినీ ఒకటే చెప్తాను, అమ్మ మీ కుటుంబానికి జగనన్న అండ ఉంది, మా అండదండలు ఉన్నాయి, తప్పనిసరిగా రాజకీయంగా కూడా ముందుకు తీసుకొస్తాం మిమ్మల్ని నేను కూడా తెలియజేస్తాను. ఇప్పుడు మన ఇందాక మా అన్న చెప్తాను సిద్ధరాంపురం సంఘ అందరూ కూడా ఇంకొక గంట కానీ 2 గంటలు కానీ అందరూ కూడా ఓపికగా ఇక్కడ కూర్చొని అన్ని కూడా సమస్యలు చర్చించుకుందాము. దయచేసి ఇక్కడ ఈ సైడ్ ఉన్న వాళ్ళు అట్లా సైడ్కి కూడా లేదంటే వెనక్కి వచ్చేసేయండి. మాట్లాడిస్తాను, మాట్లాడు. నాకు కూడా ఆకలి అవుతుంది, నిజమే. గిరిజమ్మక్క మాట్లాడుతుంది, బయట ఉన్న వాళ్ళంతానండి. లింగమయ్య అన్న మన ఈ మధ్యనే పరిటాల సునీత తమ్ముడు వాళ్ళ కుటుంబం చేతిలో హత్యకు గురైన లింగమయ్య కొడుకు కూడా మాట్లాడతాడు, గిరిజమ్మక్క మాట్లాడతాడు. ఈలోపుగా ఎక్కువగా లేకుండా 2 నిమిషాలు. మరి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ తెలిసిపోయిందా జనాలందరికీ? బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీనే కదా. బాబు హామీలంటే గాలి మూటలే. బాబు నిజంగా గెలిచింటే ఈ విధంగా చేస్తాడా? ఈవీఎంల మాటన అధికారం లేకొచ్చినాడు, ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఈవీఎంలు ఉన్నాయనేసి ఒక అభిప్రాయంతో ఆయన మోసం చేసుకుంటూ పోతా ఉన్నాడు. దీని విషయమై గ్రామాన గడపన మన కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసపూరితమైన విధానాలు ఆయన మేనిఫెస్టో కాపీని తీసుకొని ప్రతి ఇంటికి పోయి మీకు నెల 15,000 ఇస్తామన్నారు, ఇచ్చినారా అని అడగల. చెల్లమ్మ మీకు 15,000 ఇచ్చినారా, నెల ఇస్తామన్నారు, ఇచ్చినారా అని అడగల. అడుగుతారా? జగనన్న అమ్మఒడి ఇస్తాండ ఒక సంవత్సరం పాటు ఎగరగొట్టా. జగనన్న అమ్మఒడి ఇస్తాండే వచ్చేది ప్రతి సంవత్సరం వస్తాండ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎగరగొట్టి మళ్ళా తల్లికి వందనమని మొన్న మొదలు పెట్టినారు. దానిలో కూడా అన్ని అతుకుల పొంతలే. మరి ఈయన ఇచ్చిన హామీలు నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చినాడా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చినాడా? మరి రైతులకు రైతు భరోసా 20,000 అన్నాడు, ఇచ్చినాడా? ఉచిత బస్సు అన్నాడు, అది ఇచ్చినాడా? బస్సు చూస్తేంది, గ్యాస్ సిలిండర్ 3 బండలు అన్నాడు, అదేదో మోసిపోయింది. ఆ బండల గురించి మనం మాట్లాడాల్సిన పనిలే. మరి ఈ విధంగా అందరినీ కూడా మోసం చేసి రాష్ట్రానికి ఆయన సంవత్సరంలో సాధించింది ఏమంటే సంపద సృష్టించే కార్యక్రమం అని చెప్తూ 1,80,000 కోట్లు అప్పుడే ఇచ్చినాడు. 1,80,000 కోట్లు. జగనన్న 5 ఏళ్లకు కూడా 3.5 లక్షల కోట్లు తెస్తే ఈయన సంవత్సరంలోనే 1,80,000 తెచ్చినాడంటే ఈయన 5 ఏళ్లలో 9-10 లక్షల కోట్లు అప్పు చేస్తాడు. మనల్ని అందరినీ అప్పుల్లో ముంచేసిపోయి ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చుంటాడు. ఆడ సింగపూర్లోనే ఆడేయడం. మళ్ళా లాస్ట్లో వస్తాడు కొత్త మేనిఫెస్టో తీసుకొని, మళ్ళీ మేము వస్తే అవి ఇస్తాం ఇవి ఇస్తామని. ఇట్లనే కదా జరుగుతూ వచ్చింది. 94లో చెప్పినాడు, 99లో చెప్పినాడు, 2004లో చెప్పినాడు, 14లో చెప్పినాడు. ప్రతి సంవత్సరము ఏదో చెప్పిన హామీ చెప్పకుండా కొత్త హామీ చెప్పి మోసం చేస్తూ వస్తాడు. మరి బాబు మోసం గ్యారెంటీనా కదా? బాబు మోసగాడే కదా? మరి ఈ మోసగాని కట్టుకథలన్నీ కూడా ప్రజలకు అర్థమైనాయి. ప్రజలు తిరగబడే కాలం దగ్గరికి వచ్చింది. ఆయన సుపుత్రుడు నారా లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి తీసుకొని వచ్చినాడు. ఆయన చెప్పేవాడు ఎవరైనా ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వాళ్ళకి పదవులని. కేసులు పెట్టించుకున్న వాళ్ళకి పదవులు వచ్చినాయా? ఇందాక మా అంకె లక్ష్మణ్ చెప్తా అన్నాడు, ఒక కేసు కూడా పెట్టించుకొని నెట్ట వెంకటేష్కి ఒక కేసు కూడా ఎన్నడూ ఎరగని సుధాకర్ నాయుడికి డిసిఎంఎస్ చైర్మన్, మరి అదేవిధంగా మార్కెట్ యార్డ్ ఇచ్చినారు. కనగానపల్లి రామగిరి మండలాల్లో మేము కురువోళ్లకు జెడ్పీటీసీలు ఇచ్చినాము, బోయర్లకు ఎంపీపీలు ఇచ్చినాము, బీసీలకి ఎస్సీలకు అందరికీ పదవులు కట్టాం సింగిల్ విండోలతో సహా. మరి కనగానపల్లి రామగిరి మండలాల్లో మేము బీసీ ఎస్సీలనే ఆదరిస్తూ వచ్చినాము, వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినారు. మరి అవతల ఎల్నారాయణ చౌదరి కాంట్రాక్టులు చేసుకునేకి, నీ కొడుకు ఒకరికి శ్రీరామ్కి ధర్మవరం వసూలు చేసుకునేకి,
ఇంకొకరికి అనంతపురం రూరల్లో వసూలు చేసుకునేకి నీ తమ్ముళ్ళకు ఒకరికి ఆత్మకూరు ఒకరికి రాపుతాడు పండగ చేసుకుని అయినా అంటున్నారు. అడిగేవాడు ఎవర్రా అంటున్నారు. మమ్మల్ని ఎవర్రా ఆపేది అంటున్నారు వసూలు రాజాలంతా. మళ్ళా రామ్మూర్తి నాయుడు ఏమో నీ బినామీ అయిపోయారు. మళ్ళీ మొత్తం నీ బంధువులందరినీ కూడా తోలినావు. దేవర దున్నపోతులను తోలినట్టుగా రాప్తాడు నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం మీద కేసులు పెట్టించుకున్న లేటికి వేరి ముక్కుతా మూలతో ఇళ్ల కాడు ఉన్నారు. కనీసం మా జగన్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకు అమ్మఒడి ఇచ్చా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఆసరా ఇచ్చా, చేయూత ఇచ్చా, మీ కార్యకర్తలకు రైతు భరోసా ఇచ్చా. మీ కార్యకర్తలను కూడా సాకిండేది మా జగననే కదమ్మా. నువ్వేమన్నా చేస్తున్నావు సుంటమ్మా? లేదు కదా. పైగా ఇందాక నారాయణ రెడ్డి కొడుకు చెప్పా, మేము తెలుగుదేశమైనా మా నాయన్ని చంపినారని. ఇందాక రామాంజనం అక్క చెప్పా, పరిటాల శ్రీరాముల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నా మా నాయన మా కుటుంబాన్ని వాళ్ళు మోసమే చేసినారు. మరి మొన్నటికి మొన్న అరవింద్ రెడ్డి అని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఎన్ఎస్ గేట్లో 2 కాళ్ళు చేతులు ఇంచినారా తెలుగుదేశం పార్టీ గూండాలు. ఆ అరవింద్ రెడ్డి చేసిన తప్పేంటంటే పరిటాల రవి 100 మంది రెట్లను చంపినాడు అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. ఆయన పార్టీ తెలుగుదేశమే. పరిటాల రవి 100 మంది రెట్లను చంపినాడు అని ఆయన ధర్మవరంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే పరిటాల శ్రీరామ్ గూండాలు మా పరిటాల శ్రీరామ్ను మాట్లాడేవానివా పరిటాల రవిని మాట్లాడేవానివా అని శ్రీరామ్ పేరు చెప్పి వీడియో కాల్ చేసి శ్రీరామ్ బాబు క్షమాపణలు చెప్పు, లేదంటే కాళ్ళు చేతులు ఇచ్చుతామంటే అతను క్షమాపణ చెప్పలే అరవింద్ రెడ్డి. మన పార్టీ కాకపోవచ్చు, అతన్ని 2 కాళ్ళ మీద అట్లా 4 మనుషులు కాళ్ళు చేతులు పట్టుకొని 2 కాళ్ళ మీద బండలేసి నుచ్చును చేయటట్లు నలగొట్టినారు రాడ్లతోనూ బండలతో. మరి ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగాలు కాదా లోకేష్ బాబు చేస్తాండేటివి? మరి దీనికోసమైనా ప్రజలు మీకు ఓట్లు వేసినారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ధర్మవరంలో ఆయన పెద్ద వసూలు రాజా అయినాడు. అడిగేవాడు ఎవరు లేరనుకున్నాడు పరిటాల శ్రీరామ్ని. ధర్మవరంలో చరిత్రలో ఎన్నడూ నేసేవాళ్ళ జోలికి ఎవరు పోలే. కానీ పరిటాల శ్రీరామ్ నేసే వాళ్ళను కూడా ఇడిసిపెట్టాల వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆర్యవైశ్యుల ఆస్తులు కూడా లాక్కుంటా ఉన్నారు. ధర్మవరంలో ఆయన అపార్ట్మెంట్లు కడితే డబ్బులు లక్షలు ఇవ్వాలా, ఫ్లాట్ వేస్తే డబ్బులు లక్షలు ఇవ్వాలా. ఈ అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీసు ధర్మవరం రిజిస్టర్ ఆఫీసులో ఎవరు ఆస్తులు కొన్నా రిజిస్ట్రేషన్ కొన్నా డబ్బులు కట్టాలంటే ఇలా నాయన గంట జాగీరాయాలది. ఇది ఏం సంస్కృతి అడుగుతా ఉన్నా. మేము ఎమ్మెల్యేగా పని చేసినాం, యాడే కానీ ఎవరినో రూపాయి ముట్టనీలే. అందుకే మా మీద కూడా విమర్శలు ఉన్నాయి. ప్రకాష్ రెడ్డి బతకలే, మమ్మల్ని బతకనీలేదు. అది అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, రుద్రంపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ దగ్గర అయితే కప్పం పోవాలి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి రోజుకు 10 లక్షలు. ఇక్కడ ఎమ్మెల్యే స్థానంలో శ్రీరామ్కి. మరి ప్లాట్లు వేసుకుంటే వసూళ్ళు. టమాటా మార్కెట్లో మేము ఏం చేసినామంటే కక్కలపల్లి టమాటా మార్కెట్లో ఆదాయాన్ని తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటా అన్నారు అని మనం అధికారంలోకి వచ్చినాక టమాటా మార్కెట్లో ప్రతి రైతు పంట తీసుకొచ్చి ప్రతి బండి నుంచి కూడా 250 రూపాయలు సుంకం వసూలు చేయాలనేసి మండల అధికారి ఎంపీడీఓ ఒక యాలం పిలిచి ఆ యాలంలో ఎక్కువ పాట పాడిన వాళ్లకు 60 లక్షలకో 70 లక్షలకో 6 సుంకం వసూలు చేసే పద్ధతి ఇచ్చినారు. 5 ఏళ్లకు 3 కోట్ల రూపాయల పైచీలకు డబ్బులు పంచాయతీకి వసూలైనాయి. కక్కలపల్లి సర్పంచ్ ఈడే ఆడే ఉన్నారు. మన జెడ్పీటీసీ చంద్రాడు కూడా కక్కలపల్లి. గ్రామం అంతా రోడ్లు వేసినాం. మరి వీళ్ళు వచ్చినాక టమాటా రైతులంతా వీళ్ళందరికీ కూడా బానిసత్వం చేస్తాండారా పరిటాల వాళ్ళకి. పరిటాల శ్రీరామ్ ట్యాక్స్ పెట్టాడు. కక్కలపల్లి గ్రామస్తులందరూ పోయినాడు తెలుగుదేశం వల్ల. అన్న ప్రకాష్ రెడ్డి ఆ రోజు 1 రూపాయి ముట్టలేదు, నువ్వు బండికి ఎమ్మెల్సీ మంగమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. మంగమ్మక్క స్టేజ్ మీదకి రండి. పరిటాల సునీతమ్మను శ్రీరామ్ అడిగినారు కక్కలపల్లి గ్రామ పెద్దలందరూ పోయి. ప్రకాష్ రెడ్డి గ్రామ అవసరాలకు పంచాయతీకి డబ్బులు వచ్చేటట్లు చేసినాడమ్మా, మీరు డబ్బులు వసూలు చేసేది మంచిది కాదు. వాళ్ళని కూడా తిడతా మాట్లాడినారు. 2500 ఒక బండి టమాటా కంటే
ఈ రోజు ఆ రోజు 250 వసూలు చేస్తే 3